నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొలిటికల్ థాట్ అనే ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చాలా వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఈరోజు విశిష్ట అతిథి అడబాల షణ్ముఖ్, జనసేన సీనియర్ నాయకులు, ఐటీ రంగ నిపుణులు కూడా. నమస్తే షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు, ఒక ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తుంది. ట్విట్టర్లో జనసేన, ఫేస్బుక్లో తెలుగుదేశం, వాట్సాప్లో వైసీపీ. ఏమంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనకి బిఫోర్ వారాహి యాత్ర ముందు చూసుకుంటే ఏమీ లేదండి. ఓకే, కార్యకర్తల్లో ఒక ఉత్సాహం లేదు, ఏమీ లేదు. ఓకే, అటువంటి పార్టీకి ఎప్పుడైతే జనసేన అండగా నిలిచిందో అప్పటి నుంచి కూడా ఆ పార్టీకి జీవోత్సవాలు పెరిగి ఇప్పుడు అవి ఆ జీవోత్సవాలతోటనే ఇప్పుడు ఎవరైతే పార్టీలో కొత్త జాయిన్ అవుతున్నారో అవన్నీ కూడా జనసేన యొక్క బలం చూసి జనసేన ఉందని చెప్పేసి జాయిన్ అవుతున్నారండి టీడీపీ. సో వాళ్ళ జీవోత్సవాలు పెరిగినాయి. ఓకే, సో ఎప్పుడైతే పార్టీ పెరుగుతుంది అనేటప్పటికీ లోకేష్ గారికి ఇప్పుడు మన మంచి సోషల్ మీడియా సేవి కదా దేశంలో మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది అనేటప్పటికీ రాహుల్ గాంధీ గారు ఏదో ఒకటి అంటారు ఆయన వాక్చాతుర్యంతో, అంతే పడిపోతుంది. సో అదే విధంగా మన లోకేష్ గారు కూడా ఆయన వాక్చాతుర్యంతో మొన్న ఏమన్నారంటే మా నాన్నగారే సీఎం అని అన్నారు. సో అదేవిధంగా పార్టీ పెరుగుతుంది అనేటప్పటికీ ఆయన వాక్చాతుర్యంతో ఆయన పార్టీని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ విషయాన్ని వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలే తలలు పట్టుకుంటున్నారు ఈ మాట మాట్లాడిన తర్వాత. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి, అర్థమైందా? ఇప్పుడే అదే ఫేస్బుక్లో వాళ్ళ ప్రజెన్స్ అయితే బాగా పెరిగింది ఈ మధ్యకాలంలో. అంటే బికాస్ ఆయన యువగళం స్టార్ట్ చేసినప్పటి నుంచి గమనిస్తే నిజంగానే తెలుగుదేశం సోషల్ మీడియా చాలా గట్టి సోషల్ మీడియా. ఆ మీడియా ప్రజెన్స్ కారణంగా వచ్చిన హైప్ హైప్ వల్లనే లోకేష్ గారు అలా మాట్లాడి ఉంటారా? ఏది మేము దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థుడు, అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్న సందర్భాన్ని ఉటంకిస్తూ, ఇక జనసేన ప్లీజ్ షట్ డౌన్ యువర్ షాప్స్, ముఖ్యమంత్రి చంద్రబాబే అనే మెసేజ్ కన్వే చేసి దాని మీద క్లారిటీ వల్ల మీ నాయకుడు కూడా క్లారిటీ అడగల. సరే, మీకుండే రీజన్స్ ఏంటో నాకు తెలీదు, వాళ్ళకుండే రీజన్స్ అయితే మాత్రం నాకు తెలుసు. ఇలాంటి మెసేజ్ ఇవ్వటం ద్వారా జనసేనని డౌన్ సైజ్ చేసే ప్రయత్నం, అవునా కాదా? అది జనసేన డౌన్ సైజ్ చేయడం అనుకున్న కన్నా ఆ మాట మాట్లాడిన తర్వాత ఎక్కువ డ్యామేజ్ తెలుగుదేశానికి అయిందండి. ఎందుకంటే తెలుగుదేశం నాయకులే చెప్పారు ఏది ఎందుకని తొందరపడ్డాను, అర్థమైంది. సో ఇది పొత్తుధర్మంగా అనుభవజ్ఞ నాయుడే, చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞ లీడరే, కాదని అనరు. కాకపోతే పొత్తుధర్మంగా అది ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మాట్లాడాల్సిన పని. అది ఎలక్షన్ ముందు మాట్లాడితే ఎవరికి డ్యామేజ్ అయింది అనేది ఇదే ఫేస్బుక్ డ్యామేజ్ అంటాను. స్ట్రాటజీ అనుకోండి, మైండ్ గేమ్ ఆడి పవన్ కళ్యాణ్ మనసులోకి దూరి ఆయన్ని నిజంగా మనకు అంత బలం లేదేమో అందుకనే లోకేష్ అలా అన్నాడేమో అని పవన్ కళ్యాణ్ ఆలోచించాలని లోకేష్ భావించుండొచ్చు, తప్పేం లేదు కదా సార్. ఒక రాజకీయ నాయకుడిగా లోకేష్ గారు మాట్లాడిన దాన్ని నేను 100% సమర్థిస్తాను. వాళ్ళ పార్టీ మనుగడ, వాళ్ళ పార్టీ భవిష్యత్తు, తన భవిష్యత్తు, తన రాజకీయ భవిష్యత్తు అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడారు. ఐ థింక్ రాంగ్ ఇన్ ఇట్. బట్ కౌంటర్ చేయడంలో మీరు చూపించాల్సిన పరిణితి మీరు ప్రదర్శించలేకపోయారనే మాట జనం నుంచి వస్తుంది. నా మాట కాదు ఇది. పవన్, మీరు ఇందాక ఒక మాట మాట్లాడారండి, ఇప్పుడు నివురుగప్ప నిప్పులు అంటే పవన్ కళ్యాణ్ గారు సహనం పాటించినంతసేపు కూడా అర్థమైందండి. ఇప్పుడు ఇటువంటి మాటలన్నీ వస్తాయి. ఒక్కసారిగా ఆయన పని ఆయన చేసుకెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు నియోజకవర్గం వైజు మనకు ఎక్కడెక్కడ బలం ఉన్నది ఏంటి అనేది ఆయన చూసుకున్నారు. ఇప్పుడు 70 స్థానాల్లో మన జనసేన కార్యకర్తలు నిలబడడానికి ఆయన ఏం చేయాలో అది చేస్తున్నారు. ఓకే అండి, ఒక్కసారి ఈ ప్రొజెక్షన్ అనేది చూపించిన తర్వాత ఓకే, సీట్లు ఎప్పుడు కూడా దేహి అంటలేదు. ఇప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, మేము నడిచి వెళ్తున్నాం అన్నారు. నడిచి వెళ్తున్నాం అంటే కలిసి వెళ్తున్నాం అన్నారు. కలిసి వెళ్తున్నాం అంటే ఆయన వాళ్ళతో పాటు సరిసమానమైన సీట్లు తీసుకోవాలి, ఎక్కువ కాదని అర్థమైందండి. అదే వెనకాల వెళ్తున్నాం అనే సందేశం ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పలేదు. అర్థమైంది, వెనకాల వెళ్ళట్లేదు, కలిసే వెళ్తున్నాం అన్నారు. కలిసే వెళ్తున్నాం అంటే సీట్లు కూడా అదే స్థాయిలో తీసుకుంటాం. ఆయన ఏదైనా ఒక మాట లేకపోతే ఏదైనా ప్రకటన చేస్తే దానికి మళ్ళీ మనం తాత్పర్యం ప్రతిపాదన చెప్పుకోవడానికి మనం సిపాయిలు తిరుగుబాటు కాలంలో లేవు.
మనం ఏమనుకుంటున్నామో మన మనసులో ఏముంది, మన గుండెల్లో ఏముంది, మన నాలుక నుంచి కూడా అదే రావాలి, స్పష్టత రావాలి. కొంచెం విజ్ఞతతోటి, హుందాతనంతో మనం రాజకీయం చేద్దామంటే ఆ రోజులు ఇవి కావు. నేను అదే అంటున్నా, స్వాతంత్ర పోరాటం నాటి రోజులు కావు ఇవి, ఉప్పు జగన్ నాటి రోజులు కావు. మీరు అంతే తెలివిగా రాజకీయం చేయాలి. ఆ చేసే విషయంలో మీరు మంచితనం అనే చొక్కా తొడుక్కొని నేను మార్కెట్లో తిరుగుతానంటే నడవు. అంటే అది ఎదుటి వాళ్ళకి ఏదో మంచితనం కింద కనబడుతుంది. అర్థమైందండి. అదే పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, 15వ తారీఖు వరకు వెయిట్ చేయండి. ఈ 15వ తారీఖు తర్వాత డిసెంబర్ జనవరి 15వ తారీఖు అప్పుడు పొత్తుధారంగా మనం 70 సీట్లు మినిమం 70 సీట్లు మనం కంటెస్ట్ చేస్తాం అన్నట్టుగా మాకు మెసేజ్ వచ్చింది. సో డెఫినెట్గా పొత్తు ధర్మంలో ఆయన చెప్పినట్టు కలిసే వెళ్తున్నాం. ఓకే అండి. ఎప్పుడైతే మనం 70 సీట్ల ఓట్ షేరింగ్ వస్తుందో అప్పుడు డెఫినెట్గా మనకి పవర్ షేరింగ్ అనేది ఉంటుంది. ఓకే అండి. ఈ గతంలో పవర్ షేరింగ్ గురించి ఎప్పుడు భయపడక్కర్లా. ఎందుకంటే గతంలో 2014లో బీజేపీ వచ్చినప్పుడు ఆయనకి అక్కడ బీజేపీ వాళ్ళకి 2 సీట్లు గెలిచిన ఇద్దరికి మంత్రులు వచ్చినాయండి. 3 ఆయనకు ఫ్లోర్ లీడర్ కింద ఇచ్చారు. అర్థమైందండి. సో పవర్ షేరింగ్లో తెలుగుదేశం ఎప్పుడు కూడా అన్యాయం చేయదని అనుకుంటున్నాం మేము. నాకు అంటే జస్ట్ కంపారిజన్ కోసం చెప్తున్నా. మీకు తెలుసు, మీరు ప్రజారాజ్యంలో కూడా పనిచేసి ఉంటారు ఇంతకు ముందర. చిరంజీవి గారు పార్టీ పెడుతున్నారని తెలిసినప్పుడు కె రాఘవేంద్రరావు గారిని ఆయన ఇంటికి పంపించి చంద్రబాబు గారు రాజ్యసభ సీట్ ఇస్తాను వచ్చేయండి అని అన్నారు. చిరంజీవి గారు తలొగ్గల నుంచోబెట్టారు. నుంచోబెట్టిన దాంట్లో 105 మంది బీసీలకు సీట్లు ఇచ్చారు. అమ్ముకున్నారని దుష్ప్రచారం ఆ సెక్షన్ ఆఫ్ మీడియా చేసింది. భరించాడు. చివరికి ఈ నాన్సెన్స్ తట్టుకోలేక హీ హాస్ గివెన్ అప్ పాలిటిక్స్ అండ్ మెర్జ్డ్ పార్టీ విత్ కాంగ్రెస్. పవన్ వ్యవహారం అలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అందుకని అన్నతోనే విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. కుటుంబపరంగా ఉండే బాంధవ్యం వేరు, రాజకీయంగా ఉండే ఇది వేరు. అలాగే తన అన్నతో విభేదించి షర్మిల వచ్చి వాళ్ళ పార్టీ పెట్టుకుంది. సో ఇద్దరు అన్నలతో విభేదించి వచ్చి పార్టీలు పెట్టుకునే వాళ్ళే. రేపొద్దున ఈ ఇద్దరు కలిసి పనిచేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్తో, పవన్ కళ్యాణ్ గారు? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే జనసేన పార్టీ బీజేపీతో అలయన్స్ ఉంది కాబట్టి షర్మిల కాంగ్రెస్ చంద్రబాబు కలిసి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు మీరు ఒంటరి అయిపోతారు. ఓకే అండి. ఇప్పుడు పార్టీలో ఏ పార్టీతో వెళ్ళాలన్నా కూడా వాళ్ళ అధ్యక్షులు తీసుకునే నిర్ణయం. అర్థమైంది. అంతేగాని మన ఈ పార్టీతో వెళ్ళాలని ఎప్పుడు కూడా ఏ రాజకీయాల్లో లేదు. ఇప్పుడు ప్రజలు కూడా చివరి వరకు కూడా వాళ్ళు దే ఆర్ రెడీ, అంటే వాళ్ళ ఓపెన్ మైండ్తోనే ఉంటున్నారు. ఏ పార్టీతో కలిసి వెళ్ళినా మనకి లోకల్గా ఎవరైతే వర్క్ చేస్తారో, ఏ పార్టీకి అయితే మనకి న్యాయం చేస్తుంది అనేది దాని మీదే ఉన్నదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షర్మిలతో కలిసి వెళ్తారని మటుకు మేము అనుకోవట్లేదు. ఇది మీకు క్లారిటీ ఉంది. సో ఆ విషయం మీద చంద్రబాబు కూడా క్లారిటీ ఉంది కాబట్టి ఆయన అవసరం అయితే ఫ్రెండ్లీ కాంటెస్ట్ పోదాం కాంగ్రెస్ తోటి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అది ఇంకేం కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే ఆవిడ ఇవాళే కదా ప్రెసిడెంట్, ఏపీ కాంగ్రెస్లోకి వస్తుంది. ఇంకా పోస్ట్ ఏమి ఇస్తారో కూడా తెలియదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, ప్రెసిడెంట్ ఇస్తారని. సో ఆయన ఆలోచనలు ఆ రకంగా ఉంటే మీ జనసేన కూడా మరి ఇండిపెండెంట్గా ఆలోచించాలి కదా. ఒకవేళ అలా ఉంటే ఐఎమ్ ఆస్కింగ్ హ్యాపోథెటికల్ క్వశ్చన్ అండి. ఇది పూర్తిగా ఊహాజనితమైన ప్రశ్నే అనుకుని మీరు సమాధానం చెప్పండి. డెఫినెట్గా అండి. జనసేన ఇప్పుడు కాదు, జనసేన ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆంధ్రాలో రాక్షస పాలన అనేది అంతమవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో పొత్తులతో వెళ్ళారు. అంతేగాని మనం రాజ్యాధికారం అనుభవించాలని ఏనాడు కూడా అనుకోలేదు. ఆయనే చెప్పారు. అదేవిధంగా ఈ రాక్షస పాలన అంతం చేయాలంటే బలమైన పార్టీతో మనం కలిసి వెళ్ళాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీతో వెళ్ళారు. సో మీరు అనేది ఏంటంటే ఒక అన్డెమోక్రటిక్గాను ఎనార్కిస్ట్గాను పాలన నడుస్తుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే సమిష్టిగా తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని జనసేన నిర్ణయం తీసుకుంటారు. మంచిదే. బట్ ఆ క్రమంలో మీ ఐడెంటిటీని మీరు కాపాడుకోవాలి కదా. అది ఒక జనసేనకు ముందు నుంచి మీడియా బలం లేదండి. ఒక పార్టీ ఇప్పుడు వరకు ప్రజల్లో బలం ఉంది కానీ మీడియాలో బలం లేదండి. నేను ఒక్క మాట చెప్తానండి. మా గ్రూపుల్లోనే ఎన్నో ఫేక్ లెటర్లు వచ్చినాయి. ఇప్పుడు కాపు సంక్షేమ పథకం నుంచి లేదంటే మా పార్టీ ఫేక్ లెటర్లే చాలా వచ్చినాయి. సో ఇవి కూడా ఫేక్ ప్రచారాలు ఎక్కువైనాయండి. అంతేగాని మేము ఎక్కడ తగ్గలేదు. జనసేన పార్టీ ఇండిపెండెంట్గా వెళ్ళడానికి ఎప్పుడు సిద్ధమే. కాకపోతే ఒక పార్టీ ఇండిపెండెంట్గా వెళ్ళే కన్నా
ప్రత్యర్థి పార్టీని ఓడించాలంటే బలంగా ఎదుర్కొనాలంటే తప్పకుండా వాళ్ళు పొత్తులతోనే వెళ్తే డెఫినెట్గా మనం ఈ రాక్షస పాలనని అంతం చేయొచ్చు. మీ ఐడెంటిటీని మీరు కాపాడుకుంటాం అంటారు. 100% అండి. అందుకే కదా ఇప్పుడు వరకు 70 సీట్లని న్యూస్ ఉత్తనే రాలేదండి. 70 సీట్లు 100% తీసుకుంటాం. సో కలిసే వెళ్తున్నాం. రైట్. థ్యాంక్ యూ షణ్ముఖ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో జనసేన అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. 70 సీట్లు జోగయ్య గారు చెప్పారో లేకపోతే రామయ్య గారు చెప్పారో కాదు, వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలిసింది. తెలుసుకున్నట్టు వాళ్ళు కూడా మొత్తానికి జనంతో చెప్పగలుగుతున్నారు. తెలుగుదేశం కూడా చెప్పే ఉంటారు. సో సగం సగం అనే స్కీమ్ కాకపోయినా కనీసం బలం ఉన్న 70 సీట్లు ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాం, గెలిచి తీరుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి జనసేన జనంలోకి వెళ్తుంది. లెట్ us see as to how the result is going to be. Thank you very much, Shankar.